అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్కు వింత అనుభవం ఎదురైంది. డ్యూటీ ఎక్కేందుకు తెల్లవారుజామున డిపోకి వచ్చిన ఆ డ్రైవర్కు అక్కడ ఉండవలసిన ఆర్టీసీ బస్సు కనిపించకుండా పోయింది. అటూ ఇటూ చూశాడు, కనిపించలేదు. డిపో అంతా వెతికాడు, జాడలేదు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు చివరికి కిలోమీటర్ల దూరంలో ఆ బస్సు ఉన్నట్లుగా గుర్తించారు. ఆరా తీసిన పోలీసులకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు అది. ప్రతిరోజు నర్సీపట్నం డిపో నుండి తుని వరకు ప్రయాణిస్తుంది. విధులు పూర్తయ్యాక డ్రైవర్ బస్సుని నర్సీపట్నం డిపోలో పార్కు చేసిన డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి క్లీనర్ కి చెప్పి క్లీన్ చేయాలని తాళమిచ్చాడు. అర్ధరాత్రి వరకు బస్సును క్లీన్ చేసిన క్లీనర్ తాళాలన్నీ కూడా బస్సులోనే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఉదయాన్నే విధుల కోసం వచ్చిన మరొక బస్ డ్రైవర్ బస్సు కోసం చూసేసరికి అక్కడ బస్సు కనిపించలేదు. డిపో అంతా వెతికాడు. బస్సు డ్రైవర్ ఎక్కడా కనిపించకపోయేసరికి కంగు తిన్నాడు. అధికారులతో పాటు బస్సు ఓనర్ కి కూడా సమాచారాన్ని అందించాడు. బస్సు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెతకడాన్ని ప్రారంభించారు. 3 బృందాలుగా గాలించారు. ఈలోగా బస్సు చింతపల్లి రోడ్లో చింతలూరు లోతుగడ్డ జంక్షన్ సమీపంలో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. చింతపల్లి పోలీసులను నర్సీపట్నం పోలీసులు అలర్ట్ చేశారు. బస్సుని స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం పోలీసులు ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి సిఐ గోవిందరావుకి తెలిపారు. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఆ బస్సును ఎత్తికెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. అతడు గత కొంతకాలంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలలోనే ఉంటున్నాడు. బస్సును ఎందుకు తీసుకువెళ్లావని ఆరా తీస్తే పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. దీంతో అసలు విషయాన్ని రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు నర్సీపట్నం పోలీసులు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.